అసలు మీరు అమలు చేసింది ఎక్కడ, మేము ఎగ్గొట్టింది ఎక్కడ? నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి. నేను అడుగుతున్న వీళ్ళ కేటీఆర్ గారిని, నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇచ్చినవే? 4 ఏళ్లు నిద్రపోయి అసలు ఈ బలహీన వర్గాలకు ఏదైతే స్వయం ఉపాధి పథక అవకాశాలు కల్పించడము ఉమ్మడి రాష్ట్రం గెలుస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం గెలుస్తుంది. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు. ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం ₹1,00,000 చొప్పున ఏదైతుందో నియోజకవర్గానికి 100-200 మందికి ఇచ్చింది. అలా మొత్తం నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు 100 మందికి ఇచ్చినావు. నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ. ఇవాళ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్తున్నానే. ఇవాళ మీరు 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 3,000 మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా బడ్జెట్లో నిధులు పొందుపరచుకోవడం జరిగింది. ఒక్క దళితులను కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నదే. అంటే 3,60,000 నీకు 40,000 మందికి ఎక్కువ పెట్టుకున్నారు. ఒక్కరిని కూడా ఇవ్వలేని చెప్పంటున్న ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకెవరి బుద్ధి రాకుంటే ఎట్లనే? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజానికి మభ్యపెట్ట ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ గా మార్చుకు ఇప్పటికైనా.